హే గైస్, యూపీ హీరో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఫుడ్స్ డేటా సెట్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది నాకు ఎందుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు కూడా బిగినర్స్ అయితే ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీరు ఒకవేళ మెషిన్ లెర్నింగ్ ఇంకా నేర్చుకుంటే ఇప్పుడు నేను ఈ అనాలిసిస్లో చెప్పబోయే కొన్ని ట్రిక్స్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ డేటా సెట్ లింక్ వచ్చేసి మీకు కాగుల్ నుంచే తీసుకున్నాను నేను దీన్ని. సో మీరు ఇండియన్ ఫుడ్స్ కాగుల్ డేటా సెట్ అంటే మీకు లింక్ వస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ డేటా ఈ నోట్బుక్ వచ్చేసి నేను మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన డేటా సెట్లో మనకి ఇవి కాలమ్స్ ఉన్నాయి. సో మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క రీజియన్ బట్టి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఆంధ్రాలో తీసుకున్నా కూడా ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ ఉంటుంది అనమాట. అలాగే తెలంగాణకి తీసుకుంటే అట్లా మళ్ళీ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్తే స్టేట్కి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ రీజియన్స్ అనమాట, నార్త్ సౌత్ వెస్ట్ అలాగా. సో ఇట్లాగా మనకి ఫుడ్స్ అనేవి రీజియన్ బట్టి ఎక్కువ ఉంటాయి కాబట్టి, సపరేట్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఈ కంటెంట్ అంతా దాని గురించి అనమాట. సో ప్లస్ ట్రెడిషన్ బట్టి కూడా ఉంటుంది అనమాట. కల్చరు, హిందూస్ అయితే ఒకలా ఉంటారు, అలాగే అదర్ రిలీజన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అలా ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా సెట్లో కాలమ్స్ గురించి మాట్లాడుతున్నారు. కాలం నేమ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిష్ గురించి మాట్లాడుతున్నారు. ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ అంటే ఆ డిష్లో ఏం యూజ్ చేశారు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి డైట్ టైప్, అది వచ్చేసి వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అనేసి. ప్రిపరేషన్ టైం వచ్చేసి ప్రిపరేషన్ టైం ఉంటుంది మనకి, అలాగే కుకింగ్ టైం ఎంత అనేది, ఓకే. నెక్స్ట్ ఫ్లేవర్ ప్రొఫైలు అంటే స్పైసీనా స్వీటా బిటరా అనే దాని గురించి. కోర్సు మీల్ స్టార్టరా మెయిన్ కోర్సా డిజర్టా అనే దాని గురించి. అలాగే స్టేట్ వచ్చేసి మనకి మామూలుగా స్టేట్ ఇచ్చారు, అంటే ఆ రెసిపీ ఏ స్టేట్ నుంచి ఆరిజినేట్ అయింది దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగే రిలీజియన్ గురించి రీజియన్ గురించి మాట్లాడుతున్నారు, అంటే ఇది ఎక్కడ అంటే సౌతా నార్తా వెస్టా ఈస్టా అన్నట్టు చెప్తున్నారు అనమాట దీని గురించి, ఓకే. సో ఒకవేళ ప్రెసెన్స్ ఆఫ్ -1 ఇన్ ఎనీ ఆఫ్ ది కాలం ఇండికేట్స్ ది ఎన్ఏఎన్ వాల్యూ, అంటే నల్ వాల్యూస్ని వాళ్ళు -1తో ఫిల్ చేశారనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ డేటా సెట్లో దీంట్లో మీకు దీన్ని ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలి, ప్లస్ దీన్ని నల్ వాల్యూస్తో ఎలా ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి డేటా సెట్లో నల్ వాల్యూస్ వస్తాయి అనమాట, కానీ ఇక్కడ -1 వాల్యూస్ వచ్చాయి కదా. సో -1 వాల్యూస్ని మనం నల్ వాల్యూస్కి ఫిల్ చేస్తే అప్పుడు మనకు బెనిఫిట్ అనమాట. ఎందుకు, మన పాండాస్కి సంబంధించిన అన్ని మెథడ్స్ కూడా ఎన్ఏఎన్తోనే ఉంటాయి అనమాట. ఫిల్ ఎన్ఏ, ఓకేనా, డ్రాప్ ఎన్ఏ ఇట్లా ఉంటాయి. సో మనకి ఎన్ఏఎన్ వాల్యూస్ ఉంటే మనం ఈజీగా మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి -1ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి తర్వాత మనం ఎన్ఏఎన్ వాల్యూస్ని ఫిల్ చేసి తర్వాత మన ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఫిల్ చేయకపోయినా పర్లేదు, ఇది ఇక్కడ కాకపోయినా మీకు మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసినప్పుడు నేను ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ అనాలిసిస్ పర్పస్, ఇదేం మిషన్ లెర్నింగ్ మోడల్ కాదు, ఇది అనాలిసిస్ కోసమే, ఓకే. సో అయితే ఇక్కడ వచ్చేసి నేను ఈ మనకి కామన్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇండియన్ ఫుడ్ సిఎస్ని ఇంపోర్ట్ చేశాను. సో ఇది డేటా సెట్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో బాలుషాహి అంట. సో దీంట్లో ఫ్లేవర్స్, నెక్స్ట్ ఇది వెజిటేరియన్ డైట్, అలాగే ప్రిపరేషన్ టైం 45 మినిట్స్, ఇది సెకండ్స్ కాదండి మినిట్స్. అలాగే కుకింగ్ టైము, నెక్స్ట్ ఇది ఒక స్వీట్, డిజర్ట్, వెస్ట్ బెంగాల్, ఇది ఈస్ట్, ఓకేనా. సో ఇట్లాగా మనకి ప్రతి దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నమాట ఈ డేటా సెట్. సో అందు గురించి చేస్తున్నాను ఈ వీడియో. సో నెక్స్ట్ డేటా సెట్లో ఎన్ని రోస్ ఉన్నాయంటే 255 రోస్ ఉన్నాయి, 9 కాలమ్స్ ఉన్నాయి అనమాట. అలాగే ఇన్ఫో తీసుకుంటే మనకి ఇక్కడ గమనిస్తే, ఓకే, మనం ఇక్కడ కూడా డి టైప్స్ రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా గమనించవచ్చు. నేమ్ ఎలాగో ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా ఆబ్జెక్టే, డైట్ కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది ఆబ్జెక్టే, ప్రిపరేషన్ టైము నెక్స్ట్ కుకింగ్ టైము ఇన్ మినిట్స్లో ఉంది కాబట్టి ఇవి రెండు ఇంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. అలాగే ఫ్లేవర్ ప్రొఫైల్ కూడా ఆబ్జెక్టే, క్రోస్ టైప్ కూడా ఆబ్జెక్టే, స్టేట్ కూడా ఆబ్జెక్టే, రీజన్ కూడా ఆబ్జెక్టే, ఓకేనా. సో నెక్స్ట్ ఈజ్ ఎన్ఏ డాట్ సమ్ అన్నప్పుడు మనకి ఓన్లీ ఒకటి నల్ వాల్యూ వస్తుంది, గమనించండి ఇక్కడ, ఓకేనా. మీరు గమనిస్తే రీజన్లో ఒక్కటే నల్ వాల్యూ వస్తుంది అనమాట, కానీ ఇది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినారు, పైకి వెళ్తే ఇక్కడ ప్రెసెన్స్ ఆఫ్ -1 అని ఇచ్చారు అనమాట. మీకు కొన్ని డేటా సెట్లో ఏం చెప్తారంటే 99 ఫిల్ చేస్తుంటారు అనమాట, లేదా 9999 ఫిల్ చేస్తుంటారు. ఫిల్ చేసి ఈ వాల్యూ ఫిల్ చేసి ఉంటే అది నల్ వాల్యూ అని చెప్తారనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఓన్లీ -1 ఒకటి మాత్రమే రీజియన్ ఒకటే మిస్ అయిందని చెప్తుంది, కానీ ఇది తప్పు.
ఓకే, సో అది నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ ఐటమ్ ఏదైనా ఉందా అంటే చూస్తున్నాను అనమాట నేను ఇక్కడ. అంటే ఇక్కడ గులాబ్ జామ్ ఉంది, తర్వాత గీవర్ ఉంది, గజర్కా, హల్వా, బూందీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లాంటి ఐటమ్స్ ఏమైనా రిపీట్ అయినాయి అని చూస్తే ఏ ఐటమ్ కూడా నాకు రిపీట్ అయినట్టు ఇక్కడ కనిపించట్లేదు అనమాట. సో నేను ఇక్కడ ఈ డూప్లికేట్ మెథడ్ రాసినప్పుడు ఓకే. సో నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ -1 అన్నప్పుడు నేను ఈ వాల్యూస్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ గమనిస్తే చూడండి, ప్రిపరేషన్ టైంలో 30 ఉన్నాయి వాల్యూస్, -1 వాల్యూస్ 30 ఉన్నాయి అనమాట. ఓకేనా. అలాగే కొన్నిట్లో ఇప్పుడు ప్రిపరేషన్ టైం అనేది ఇంటి కాబట్టి ఓకేనా, ఇంటి కాబట్టి -1 ఉంటుంది. మనకు ఆబ్జెక్ట్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్ లో ఏమైపోయి ఉంటుంది అంటే స్ట్రింగ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది గమనించుకోవాలి మీరు. ఆబ్జెక్ట్ కాలంలో మీకు -1 అనేది స్ట్రింగ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకేనా, స్ట్రింగ్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి మనం దాన్ని రీప్లేస్ చేయాలన్నమాట. సో మీరు డైరెక్ట్ గా ఇట్లయినా రీప్లేస్ చేయొచ్చు, లేదంటే ఈ మెథడ్ నేను యూస్ చేసుకోవచ్చు. ఇది టోటల్ డేటా ఫ్రేమ్ కి. ఇక్కడ నేను ఎందుకు 2 టైమ్స్ ఫర్ లూప్ రాసి 1 టైం ఫర్ లూప్ రాసి దాని లోపల ఇవి 2 టైమ్స్ రీప్లేస్ రాశానంటే రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి అన్నీ కూడా ఇంట్లో లేవు అనమాట. ఓకేనా, న్యూమెరికల్గా లేవు కదా, కొన్ని స్ట్రింగ్ లో ఉన్నాయి, ఆబ్జెక్ట్ టైప్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఆబ్జెక్ట్ టైప్ లో -1 ఇచ్చామనుకోండి, స్టిల్ అంటే స్ట్రింగ్ లో ఇవ్వకపోతే ఇప్పుడు ఇది ఒక్కటే రీప్లేస్ అవుతుంది అనమాట. -1 np.nen తో రీప్లేస్ అయిపోద్ది. ఇది ఎలానే ఉండిపోద్ది అనమాట. సో కాబట్టి నేను ఫస్ట్ లో గమనించలేదు. మరలా నేను ప్రాసెసింగ్ చేసినప్పుడు నాకు మరలా -1 వాల్యూస్ కనిపిస్తూ వచ్చాయి. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఇవి స్ట్రింగ్ లో ఉన్నాయి, అందువల్ల ఇది వస్తుంది అనేసి. ఓకేనా, సో అందుకోసమే దాన్ని మరలా రాశాను. ఒకవేళ మీరు ఇలా రాయాలనుకున్నా ఇది టోటల్ డేటా సెట్ గురించి అనమాట. ఏదైనా టోటల్ డేటా సెట్ లో మీకు ఏదైనా ఒక వాల్యూ ఉండి దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే మీరు ఈ మెథడ్ ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గమనిస్తే, ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వాల్యూస్ వచ్చాయో. నేను రీప్లేస్ చేసినాక చూడండి, ప్రిపరేషన్ టైంలో 30 వాల్యూస్ మిస్ అయినాయి, కుకింగ్ టైంలో 28 వాల్యూస్ మిస్ అయినాయి, ఫ్లేవర్ ప్రొఫైల్లో 29 వాల్యూస్ మిస్ అయ్యాయి, స్టేట్లో 24 వాల్యూస్ మిస్ అయ్యి, రీజియన్లో 14 వాల్యూస్ మిస్ అయ్యాయి అనమాట. పైకి వెళ్ళి కొంచెం మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఓన్లీ రీజియన్ ఒక్క వాల్యూ మిస్ అయిందని మాత్రమే చూపిస్తుంది. ఓకేనా. సో ఇదంతా మనం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ ప్లాట్ చేశాను చూడండి. ఓకే, ప్లాట్ చేశాను ఇక్కడ. ఓకేనా, హీట్ మ్యాప్తో. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రిపరేషన్ టైంని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్రిపరేషన్ టైంని ఫిల్ చేసే ముందు నేను కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అనమాట. సో ఒకటి, నేను ఫస్ట్ మీన్తో ఫిల్ చేద్దాం అనుకున్నాను. మీన్తో ఫిల్ చేసే ముందు దాని మినిమం వాల్యూ ఎంత ఉంది, మాక్సిమం వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకు, ఒకవేళ అది అవుట్లైర్స్ అవుతాయేమో అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రిపరేషన్ టైం తీసుకుంటే మినిమము 5 మినిట్స్. ఓకేనా, మినిమం 5 మినిట్స్ అన్నది. అలాగే మ్యాక్సిమము 500 మినిట్స్ అన్నది. నేను అది ఎంత సమయం పడుతుందని ఒకసారి చూస్తే 8.33 అవర్స్ పడుతుంది అనమాట. సో అసలు ఏంటి ఇది, ఇంత టైం ఎందుకు పడుతుంది అనే దానికి సంబంధించిన ప్రిపరేషన్ టైంకి సంబంధించిన ఐటమ్ని చూస్తే ఇక్కడ పిండి చెనా అని ఉంది. ఓకేనా, పిండి చెనా అంటే ఇది. సో నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశానండి, మీకు బాగా అర్థమవుతుందని. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ బఠానీలు అనుకుంటాను, బఠానీలో గూగుల్లో నాకు ఇక్కడ సరిగ్గా నాకు అనిపించట్లేదు. సో వీటిని ఫస్ట్ నానబెట్టుకోవాలి కాబట్టి నైట్ అంతా నానబెట్టింటారు కాబట్టి నేను అప్పుడు ఏం అర్థం చేసుకున్నానంటే ఓకే 8 అవర్స్ స్లీప్ టైం కాబట్టి సో అప్పటి లోపల అయిపోయింది, అందుకోసం వాళ్ళు 500 మినిట్స్ అని రాశారు అనుకున్నాను. ఓకేనా. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి గమనిస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ నేను ప్లాట్ చేసినప్పుడు ప్రిపరేషన్ టైంకి సో అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనమాట. అంటే ఇది 50 కంటే తక్కువే. అంటే ఇక్కడ మనం మినిమం మీన్ కూడా గమనించవచ్చు, 35 ఉంది కదా. సో ఇక్కడ కూడా గమనించవచ్చు అనమాట. ఓకే ఓకే, మ్యాక్సిమంగా 500 ఉంది కదా. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రిపరేషన్ వాల్యూని నేను ఫిల్ చేశాను అనమాట ఆ మీన్తో. ఓకేనా. సో ఎందుకు, రీజనబుల్గానే ఉందన్నమాట. మ్యాక్సిమం వాల్యూ రీజనబుల్గా ఉంది, అలాగే మినిమం వాల్యూ కూడా 5 మినిట్స్ ఉంది కాబట్టి నేను ఫిల్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మరలా చెక్ చేశాను, ఇక్కడ ప్రిపరేషన్ టైం అంతా 0 ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను కుకింగ్ టైంని ఫిల్ చేయాలనుకున్నాను. ఓకేనా, కుకింగ్ టైంలో మెయిన్ తీసుకుంటే 38 వచ్చింది, మినిమం తీసుకుంటే 2 మినిట్స్ వచ్చింది అనమాట. 2 మినిట్స్లో మనం ఏం చేయగలం, సింపుల్గా మీరు చెప్పేయగలరు అనమాట, మ్యాగీ అంటారు. కానీ ఇక్కడ మనకు మ్యాగీ లేదు, మనకి ఏముందంటే ఎక్కడది ఇమేజ్. ఓకే, నేను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ప్లాట్ చేస్తున్నాను, దాన్ని చూపిస్తాను అండి. సో కుకింగ్ టైం మినిమము 2 మినిట్స్ ఉంది. ఓకే, 720 మినిట్స్ ఉండేదేంటో నేను ఇక్కడ చూడాలనుకోవట్లేదు. ఈసారి నేను మినిమం మీద ఇంట్రెస్ట్గా ఉన్నాను. సో మినిమంనే నేను ప్లాట్ చేయడానికి ట్రై చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కుకింగ్ టైం కూడా ప్లాట్ చేశాను.
సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు మీన్ ఎంత వచ్చిందో అక్కడే ఇక్కడ హైలైట్ అయింది ఇది 38 అని. ఓకే, సో కుక్ టైమ్ 2 అని వచ్చింది కదా, 2 మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఏంటండి ఇక్కడ ఇది యాక్చువల్గా సో పానీపూరి అనమాట. ఇక్కడ గమనించవచ్చు మీరు, పానీపూరి. ఓకేనా, ఇది 2 minutes అంతే కదండి. వాళ్ళు దానికి ఒక చిల్లేసి మనకి ఇదంతా ఇంగ్రీడియంట్స్ అంతా దాంట్లో పెట్టేసి ఆ పానీ ఇస్తారు, మనం ఇంకా తినేస్తాం కదా. సో దాని గురించి అనమాట, స్పైసీ స్నాక్. ఓకే, సో ఇది 2 minutesలో మీకు అయిపోయే వంటకం అనమాట. ఓకేనా, సో 720 minutesలో అయిపోయేది షిర్ఖందా అనేది ఉందండి ఇక్కడ. సో ఇదైతే నాకు తెలీదు, ట్రై చేస్తాను. అది ఎట్లా ఉందంటే లడ్డూలానే ఉంది కొంచెం, ఇది అనుకోండి ఇట్లా ఉంది. సో ఇదేంటో మనకు తెలీదు. సో ఇది వచ్చేసి స్వీట్ అనమాట, మహారాష్ట్ర స్వీట్ ఇది. సో వెజిటేరియన్. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్డు, షుగరు, సాఫ్రాన్, కార్డ్మమ్ అని ఉంది. ఓకే, సో ఇవేంటో నాకు తెలీదు ఈ ఐటమ్ ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి మనం కుకింగ్ వాల్యూని అయితే ఫిల్ చేసేసాం ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ రీజియన్ని మనం ఫిల్ చేయకూడదండి. ఎందుకు ఫిల్ చేయకూడదు అంటే మనం మీన్ వాల్యూని లేకపోతే బ్యాక్వర్డ్ ఫిల్, ఫార్వర్డ్ ఫిల్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మీరు చేసే తప్పు ఇక్కడ మనం ఇది పర్టికులర్గా ఐటము ఆ స్టేట్కి సంబంధించి ఉంటుంది అనమాట. మీరు ఎలా అంటే అలా ఫిల్ చేయకూడదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి బ్యాక్వర్డ్ ఫిల్ చేసి మీరు పానీపూరి స్నాక్స్ కాబట్టి ఇక్కడ మీరు ఉత్తరప్రదేశ్ ఫిల్ చేస్తా అంటే కుదరదు అనమాట. ఓకేనా, ఈ ఐటమ్ అనేది పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఉంటాయి, పర్టికులర్ రీజియన్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇవి మనం సెట్ చేసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని బ్యాక్వర్డ్ ఫిల్, ఫార్వర్డ్ ఫిల్ చేయకూడదు అనమాట. ఓకేనా, లేదా మీరు మోడ్ వాల్యూతో కూడా ఫిల్ చేయకూడదు. ఓకేనా, ఇట్లాంటివి. ఓకే, సో దీనికి జాగ్రత్త తీసుకోవాలి. సో ఇక్కడ ఫిల్ అయిన వాటిలో నేను ఇంకొక ఐటమ్ కూడా ఇక్కడ పంజేరి అని ఉంది కదా, సో అదే అనమాట ఈ ఐటమ్. కొంచెం ఇది లడ్డులా అనిపిస్తుంది నాకు. సో ఇది ఒక స్వీట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొంచెం అనాలిసిస్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ వచ్చాను. సో నెక్స్ట్ రీజియన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయంటే ఎక్కువ వెస్ట్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట, 74. ఓకే, సో సౌత్కి సంబంధించిన 59 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇంకో పోయే కొద్దీ. సో నెక్స్ట్ నేనేం చేశానంటే ఫ్లేవర్ ప్రొఫైల్లో ఏవేవి నల్ వాల్యూస్ ఉన్నాయో చూడాలంటే మీరు ఒకవేళ ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి, పర్టికులర్ కాలంలో ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయంటే మీరు ఇలాగా చూడొచ్చండి. ఇది కూడా ఒక చాలా మంచి ట్రిక్ డేటా అనాలిసిస్లో. సో ఏ కాలంలో మిస్ అయినాయి, ఎక్కడెక్కడ మిస్ అయినాయి చూసుకోవాలంటే మీరు ఈజ్ డిఎఫ్ ఆఫ్ కాలం నేమ్ డాట్ ఈజ్ ఎన్ఏ అని చేసి అవుట్ సైడ్ ఇంకో డిఎఫ్ ఇచ్చారంటే మీకు ఆ కాలం వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మొత్తం డేటా ఫ్రేమ్ అంతా వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఫ్లేవర్ ప్రొఫైల్లో మొత్తం నల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెజ్ వర్సెస్ నాన్ వెజ్ అండి. నేను ప్యూర్ నాన్ వెజ్, వెజ్ అయితే కాదు. ఓకే, సో మీరు సో ఇక్కడంతా వెజిటేరియన్ ఎక్కువ ఉన్నారనమాట. మనకి ఇచ్చిన 226 ఐటమ్స్లో ఎక్కువ వెజ్ ఫుడ్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రొఫైల్ని తీసుకున్నాను, ఫ్లేవర్ ప్రొఫైల్. సో ఇక్కడ తీసుకుంటే స్వీట్, స్పైసీ, బిటర్, సోర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను కోర్స్ తీసుకున్నాను, కోర్స్ని ప్లాట్ చేసినప్పుడు డిజర్ట్ ఇక్కడ మనం గమనిస్తే స్పైసీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, స్వీట్ నెక్స్ట్ ఉంది, సోర్ పుల్లనవి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట, ఒకటే ఉంది ఐటమ్ చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ 2 ఉన్నాయి, మెయిన్ కోర్సులు 129 ఉన్నాయి అనమాట. ఓకేనా, సో మీకు ఇక్కడ ప్లాట్ చూసినా అర్థమైపోద్ది అండి ఇది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఐటమ్స్ని తీసుకొస్తున్నాను అనమాట, ఒక్కొక్క స్టేట్కి సంబంధించి. ఓకే, ఐ మీన్ ఎక్కువ ఏ స్టేట్స్ ఉన్నాయని. సో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన 10 ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన తెలంగాణ ఎక్కడ ఉంది, తెలంగాణ ఉందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 5 ఉంది చూడండి తెలంగాణ. సో ఎక్కువ గుజరాత్ 35 టైమ్స్ ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ నేను అదే ఇక్కడ ప్లాట్ చేశాను, గుజరాత్ 35. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్టేట్ వైజ్గా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే స్టేట్ వైజ్గా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ చూడాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఆంధ్రాకి సంబంధించి ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ 10 ఉన్నాయి అనమాట దీంట్లో. ఓకేనా, ఆంధ్రాకి సంబంధించి. సో నెక్స్ట్ అస్సాంకి సంబంధించి వెజిటేరియన్ 11 ఉంటే నాన్ వెజిటేరియన్ 10 ఉన్నాయి అనమాట, అట్లాగనమాట. ఇక్కడ నేను గ్రూప్ బై అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు అలా వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే తెలంగాణ గమనిస్తే మనకు వెజిటేరియన్ 4 ఉన్నాయి,
నాన్ వెజిటేరియన్ 1 ఉంది. ఓకేనా, మీరు కూడా చూడొచ్చండి తెలంగాణ నాన్ వెజిటేరియన్ అని. మీరు అది ఇచ్చి ట్రై చేయండి ఒకసారి. స్టేట్ ఈక్వల్ టు తెలంగాణ అండ్ డైట్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్ ఇస్తే మీకు మ్యాక్సిమం అది బిర్యానీ రావచ్చు. నేను గమనించలేదు అది. ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూడాలనుకున్నాను. సో అప్పుడు నేను స్టేట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ నాన్ వెజిటేరియన్ తెలంగాణకు సంబంధించిన నాన్ వెజిటేరియన్ షీర్ కర్మా అనేది ఉంది ఇక్కడ. సరే, బిర్యానీ ఆఫ్ కోర్స్ బిర్యానీ ఉంటుంది నాన్ వెజిటేరియన్ అంటే ఖచ్చితంగా. సో నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. సో తెలంగాణకు సంబంధించి నాన్ వెజిటేరియన్ బిర్యానీ ఉంది. ఓకేనా, సో ఆంధ్రకి సంబంధించి అన్నీ కూడా ఇవే ఉన్నాయి అనమాట, వెజిటేరియన్ ఫుడ్డే ఉంది. ఓకేనా, సో 30 minutesలో ప్రిపరేషన్ టైము, 120 minutes కుకింగ్ టైం తీసుకుంటుంది బిర్యానీ. ఓకే, దట్స్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి రీజన్ గురించి అండి. రీజన్ గురించి మాట్లాడితే, సో అంటే ఏ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ ఇవి ఉన్నాయి కదా, సో దేని గురించి అనమాట. సో ఈ రీజన్కి సంబంధించి చూస్తే మనకి ఎక్కువ ఏది ఉందండి, వెస్ట్ ఉంది. ఓకేనా, వెస్ట్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అలాగే సౌత్ నెక్స్ట్ పొజిషన్లో ఉందన్నమాట, సెకండ్ పొజిషన్లో. ఓకేనా, సో రీజన్ వర్సెస్ డైట్ గురించి చూసుకుంటే, రీజన్ వర్సెస్ డైట్ గురించి చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్లాట్స్ అన్ని కొంచెం కలర్ఫుల్గా వస్తున్నాయి. రీజన్ ఏంటంటే నేను ప్యాలెట్ని అప్లై చేస్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా, సో అలాగే హ్యూని అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఒక కాలం తీసుకున్నాను, దానికి హ్యూ అప్లై చేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ గమనిస్తే ఈస్ట్లో ఎన్ని ఉన్నాయండి, వెజిటేరియన్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, వెజిటేరియన్ ఎక్కువ ఉన్నాయి, నాన్ వెజ్ ఎల్లో అనమాట ఇక్కడ. సో ఇది ఎల్లో కూడా కాదు, అది కలర్ అనుకోండి మీరు. ఇంకా ఒకటి ఆరెంజ్, ఇంకొకటి లైట్ మీరు ప్రస్తుతానికి ఇక్కడ ఎల్లోనే అనుకోండి, నాన్ వెజిటేరియన్లో ఉంది అది. సో వెస్ట్కి మనకి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సౌత్లో కూడా వెజిటేరియన్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ నుంచి తెలుసు కదా వెజిటేరియన్ ఎక్కువ ఉన్నాయని. సో ఈ విధంగా నేను వెజిటేరియన్ని డైట్ని అయితే ప్లాట్ చేశాను అనమాట. నెక్స్ట్ రీజన్ వర్సెస్ కోర్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు గమనిస్తే ఇక్కడ మనకి మరలా నార్త్ నుంచే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ నుంచే ఉంటాయి. సారీ మనకి వెస్ట్ ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ గమనిస్తే ఓన్లీ వెస్ట్ నుంచి మెయిన్ కోర్సులు అలాగే డిజర్ట్లు మాత్రమే ఉన్నాయి అనమాట. మెయిన్ కోర్సు డిజర్ట్ మాత్రమే వెస్ట్ నుంచి ఉన్నాయి. ఓకేనా, సౌత్ నుంచి గమనిస్తే సౌత్ నుంచి కూడా డిజర్ట్ మెయిన్ కోర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ వచ్చాయి. ఓకే, ఇది కూడా వెస్ట్దే. ఓకే, అలాగే ఇక్కడ ఓకే అంతేలేండి, ఇది కూడా స్నాక్స్ కూడా వెస్ట్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఫోర్ స్టార్టర్స్, స్నాక్, మెయిన్ కోర్సు, డిజర్ట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నవి ఒకటి అనమాట. నార్త్కి సంబంధించిన దాంట్లోనే అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ రీజన్కి సంబంధించి 1 or 2 ఉన్నాయి అంతే. ఓకేనా, ఇక్కడ గమనిస్తే ఓన్లీ 1, ఇది మొత్తం కలపాలండి సెంట్రల్ ఇది. ఇవి అన్నీ తక్కువ ఉన్నాయి. సౌత్ కూడా 3 ఐటమ్స్ ఉన్నాయి, స్టార్టర్స్ లేవు అనమాట. స్టార్టర్స్, డిజర్ట్, మెయిన్ కోర్సు, స్నాక్స్ అన్నీ కలిపి నార్త్లో మాత్రమే ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఈ గ్రాఫ్ నాకు కొంచెం బాగా నచ్చింది, మీరు కూడా అప్లై చేయండి దీన్ని, ప్యాలెట్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కోర్స్ వర్సెస్ ఫ్లేవర్ తీసుకుంటే, కోర్స్ వర్సెస్ ఫ్లేవర్ ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మీరు ఏం గమనించాల్సి ఉంటుంది అంటే సేమ్ ప్లాట్ అండి. హ్యూని అప్లై చేశాను, కోర్స్ని తీసుకున్నాను, ఫ్లేవర్ని అప్లై చేశాను ఇక్కడ. సో ఇక్కడ స్వీట్ గ్రీన్ కలరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్పైసీ, బిట్టరు, సోరు. సో అన్నీ ఎక్కడ ఉన్నాయి, మెయిన్ కోర్స్లో ఉన్నాయి అనమాట. అన్నీ కూడా మెయిన్ కోర్స్లో మాత్రమే ఉన్నాయి, అన్నికి సంబంధించినవి. ఓన్లీ స్వీట్స్ కావాలంటే మీరు డిజర్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఓన్లీ స్టార్టర్స్ కావాలంటే మీకు, ఓకే స్పైసీ కావాలంటే స్టార్టర్స్లోకి వెళ్ళాలి. ఓకేనా, స్పైసీ కావాలంటే ఓన్లీ స్పైసీస్ కావాలంటే స్టార్టర్స్లోకి వెళ్ళాలి. నేను ఇవన్నీ ఎలా చెప్తున్నాను, ఇవి రెండింటిని అర్థం చేసుకొని చెప్తున్నానండి. ఓకేనా, సో మీకు స్నాక్స్ కావాలంటే మీరు మెయిన్ కోర్స్లో కానీ, బ్లూ కలర్ ఉంది బిటర్ కావాలంటే మెయిన్ కోర్స్లో కానీ స్నాక్లో కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే ఐటమ్స్లో ఉన్నాయని చెప్తున్నానండి అంతే. ఓకే, సో ఇది ఈ వీడియో అయితే. సో ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే మీకు ఫ్రీ బుక్స్ కావాలంటే మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.